హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ నెల 16వ తారీఖు 2024 అనగా ఆదివారం. చూడండి, వీడియో అయితే ఆదివారం నాడు పెట్టాను, కానీ తీసిన వీడియో అయితే పాత ఈ వారంలోదండి. ఏసీల కాడ ఈ వారం ఫస్ట్ వారం కదా, యార్డ్ ఓపెన్ చేశారు. చూడండి, ఏసీల కాడ కొద్దిగా బాగానే మరి కాయలు, ఎందుకంటే అందరూ అమ్మేలేదు. అలాగంటే ఇప్పుడు కాయలు తేజాలు ఉన్నాయి. 18,000 ఇచ్చి 19,000 మధ్యలో మార్కెట్ నడిచింది. తర్వాత వచ్చి కాయలైనకి డబ్బులు అవసరం ఉన్నాయి. అవసరం ఉంది, సర్లే వచ్చిన కాడ సాలని నేను అమ్మేశాడు. సూపర్ 10 ఉన్నది. సూపర్ 10 వచ్చేసరికి అయితే 16 నుంచి 17,000 మధ్యలో మార్కెట్ జరిగింది. తర్వాత కాయలైనకి డబ్బులు అవసరం, ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉంటాయి కదా రైతైనా ఆయనకి. ఆ రకంగా ఆ విధంగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రము అమ్మేశారు. డబ్బులు అవసరం లేదు, రేపు పొద్దున్న రేటు పెరుగుతాడు అమ్ముదామని అందరూ చూసి మళ్ళీ పెట్టేశారు. ఆ విధంగా అయితే బేరాలు అయితే బాగానే జరిగినాయి ఈ వారంలో. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆదివారం కదా, ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా వీడియోకి సపోర్ట్ చేసి ఇంకా తెలిసిన వారు షేర్ చేయండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలిగి చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరితో కుప్పం నుంచి వచ్చారు బ్రదర్స్. నాకు కలిసి మాట్లాడారు అక్కడ ఏసీ కాడ. అన్న మీ వీడియోస్ చూస్తామన్నా అని చెప్పి మాట్లాడారు అన్నమాట. అలాగే ఈ మార్కెట్లోనైతే ఈ వారం బాగా స్లోగా జరిగింది. మార్కెట్ పెద్ద ఊపేం లేదు. చెప్తున్నాను కదా, అదే అవసరం ఉన్న వాళ్ళకే అమ్మేసుకున్నారు. అవసరం లేని వాళ్ళకి ఇంకా రేటు పెరిగి అమ్ముదాం అన్నట్టుగా దాచిపెట్టారు. చూడండి, కొన్ని ఏసీలో లిఫ్టు, ఈ ఏసీలో మాత్రం బెల్ట్ లోపల నుంచి బయటికి డైరెక్ట్ బెల్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏసీలో సరిగ్గా ముఠా వాళ్ళు రాలా. ఊర్లో వెళ్ళి వాళ్ళకి ఉంటాయిగా, వాళ్ళకి ఊర్లో పనులు చూసుకొని వస్తారు చిన్నగా. ఆ విధంగా కొన్ని ఏసీలు అయితే ఇబ్బందులు కూడా పడ్డారు. ముఠా వాళ్ళు లేక, బస్తాలు లేక. కొన్ని ఏసీల్లో పర్లా, ఇక్కడ చూడు, బస్తాలు ముఠా వాళ్ళు లేక బస్తాలు కింద పడిపోతున్నాయి. అదే లెక్క అయితే కింద 10 మందికి పైన 5 ఉంటారు చూడు, పడిపోయింది కింద బస్తాకు. ఒక్క ఆయనకి మోస్తున్నాడు కిందనైతే. ఈ విధంగా ఏసీల్లో అయిన ఏసీల్లో బాగానే అమ్ముకున్నారు. అవన ఏసీల్లో అమ్మని వాళ్ళు అమ్మలేదన్నమాట. రేటు పెరిగి అమ్మదాం అన్నట్టుగా. ప్రతి ఒక్క క్వాలిటీ కూడాను ఎక్కువ మీడియం బెస్ట్లు పెద్దగా అడగలేదండి. బెస్ట్లు డీలక్స్లు మాత్రం అడిగినారు. సేల్స్ అయితే జరిగింది. కొన్ని చోట్ల ఈ చిల్లర వాళ్ళు ఈ ఉంటారు కదా, ఈ లోకల్ వాళ్ళందరూ మీడియం బెస్ట్లు కొన్నారనమాట. తక్కువలో వచ్చినాయి. తక్కువలో కొన్ని సీడ్ రకాలు అయితే మరీ బాగా తక్కువ నాన్ ఏసీ అయితే బాగా జరిగింది ఈ వారంలో. సీడ్ రకాలు నాన్ ఏసీ వచ్చి జరిగి, అదే సీడ్ రకాలు వచ్చి ఏసీ కూడాను 14,000 లోపు ఎక్కువ జరిగాయి. 15,000 లోపు జరిగిందనమాట. సీడ్ రకాలు వచ్చి అన్ని మీడియం బెస్ట్లు అయితే. బెస్ట్లు వచ్చేసరికి అయితే మాత్రం 15,000 పైన 17,000 లోపుగా మార్కెట్ జరిగిందండి. ఈ సార్కో అనేవి అయితే 15,000 18,500 జరిగింది మార్కెట్. మీడియం బెస్ట్లు ఎవరు అడగలేదు. బెస్ట్లు ఆ రేంజ్లో జేలక్స్లు అంతా అవి ఆ రేంజ్లో జరిగింది. నెక్స్ట్ అలాగే ఈ ఎల్లో గోల్డ్ అయితే పాపం ఎంతోమంది ఎల్లో గోల్డ్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. 20,000 22,000 ఉన్నప్పుడేమో అమ్ముకోలే, ఇంకా రేటు పెరిగిద్దని పెట్టుకున్నారు. ఇప్పుడైతే 16, 17 అవి మందిలో మార్కెట్ అడుగుతున్నారు. పాపం చాలా బాధపడుతున్నారు. వాళ్ళైతే ఎవరు అమ్మలా మార్కెట్లో. ఒకరోజు 15,500 కూడా వేసి మళ్ళీ ఏసీ గడ్డకి వెళ్ళి క్యాన్సిల్ చేస్తారు. కనుక్కున్నాను నేను. ఏసీ గడ్డ క్యాన్సిల్ చేసి రైతు లోన్ పెట్టుకున్నాడు. రేపు పొద్దున్న 20,000 అయినాడు అమ్ముదాం అన్నట్టుగా. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న తేజాలు 22,000 అయిద్దా అంటున్నారు. సూపర్ 10 20,000 అయిద్దా, తిరుపూర్ 20,000 అయిద్దా అని అడుగుతున్నారు కదా. అయ్యిద్ది అంట. నాకు తెలీదు. నేనైతే చాలామందిని అడిగా ఇన్ఫర్మేషన్. మరి ఎందుకంటే పెద్ద ఓనర్స్ ఉంటారుగా, ఏంటి మరి రేట్లు ఏమైనా పెరుగుతాయా, మార్కెట్ పెరిగిద్ది తమ్ముడు, పెరిగిద్దని ఎవరినన్నా పెరిగిద్దనే చెప్తున్నారు. నాకు తెలిసిన వరకే నేను చెప్తాను. ఈ వీడియో అయితే మాత్రం ఇది యార్డ్లో తీసిన గురువారం తీసిన వీడియో. ఇలా మీకోసం ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఆదివారం నాడని తీసి పెట్టాలి మీకోసం అని చెప్పి ముందే తీశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకోసమే నేను డైలీగా ఎంతో ప్రయాసంతో కొద్దిగా కష్టం భారంతో ఎలాగైనా మీకు ఒక వీడియో పెడదాము, అందిద్దాం. మిర్చి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందిద్దాం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో తెలుసుకుంటారని చెప్పి మీకోసం ఒక ప్రయత్నంగా డైలీ నేనైతే మీకోసం అయితే మన గుంటూరు మిర్చి గురించి అప్డేట్స్ ఏదో ఒకటి అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు వీలైనంత సపోర్ట్ చేయండి. నా వీడియో ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడాను చూసిన వారందరూ మాత్రం తప్పకుండా ఒక లైక్ చేస్తే నాకు చాలామంది చూడండి, ఫ్లెక్సీ ఆ రోజు కడుతున్నారు. ఇప్పుడు కట్టేస్తారులే, మేము ఆల్రెడీ వీడియో కూడా తీసాను, పెట్టాను కదా. ఇలాగ మన గుంటూరు మిర్చి యార్డ్లో హడావిడి. నెక్స్ట్ రేపు సోమవారం కూడా సెలవు ఉంది. మంగళవారం నుంచి మళ్ళీ మార్కెట్ నడిచిద్ది. మార్కెట్ రిపోర్ట్ ఏందనేది మీకు మళ్ళీ సోమవారం మంగళవారం డైలీ అందిస్తుంటాం. ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.